ఎన్పిటిసిఎల్ ఎంప్లాయ్ యాప్లో న్యూ కనెక్షన్ అప్లికేషన్కి అగేన్స్ట్గా డిజిటల్ సర్వే చేయడం ఎలానో చూద్దాం. మనకి ఇంత ముందులాగా పోల్ న్యూ కనెక్షన్ అప్లై చేసిన ప్రిమిసెస్ నుండి పోల్ డిస్టెన్స్ అనేది మాన్యువల్ ఎంట్రీ ఉండదు. అండ్ అది అబోవ్ 1 km లెస్ దెన్ 1 km లెంత్ అనేది మనకు ఆటోమేటిక్గా డిజిటల్ సర్వేని బట్టి డిసైడ్ అవుతుంది. సో అది ఎలానో చూద్దాం. నేను ఇప్పుడు గోపీనాథ్ అప్లికేషన్ క్లిక్ చేస్తున్నాను. ఇంత ముందులానే ఎడిట్ సింబల్ క్లిక్ చేయాలి. మీకు ఈ ఫీజబిలిటీ స్క్రీన్లో కొన్ని ఆప్షన్స్ యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ టు క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ పోల్ టు ద సర్వీస్ ప్రిమిసెస్ ప్లీజ్ స్టార్ట్ ద డిజిటల్ సర్వే బై క్లికింగ్ స్టార్ట్ బటన్ బిలో అని ఉంటుంది. సో ఇక్కడ మీరు డిజిటల్ సర్వే అని ఇంతవరకు అప్లికేషన్ అగేన్స్ట్గా మీరు స్టార్ట్ చేయలేదు. సో స్టార్ట్ సర్వే అని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఈ ఎన్సీ అప్లికేషన్స్కి అగేన్స్ట్గా ఈజీఐఎస్ ఐడి జనరేట్ అవుతుంది. జనరేట్ క్లిక్ చేశాక అది ఏ ఫీడర్ ఏ సబ్స్టేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీడర్ బాలసముద్రం సెలెక్ట్ చేస్తున్నాను. ల్యాండ్ మార్క్ టెస్ట్ ల్యాండ్ మార్క్ ఇస్తున్నాను. వర్క్ డిస్క్రిప్షన్ మీరు ఇవ్వచ్చు. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఒక ఈజీఐఎస్ ఐడి జనరేట్ అవుతుంది. అది ఎన్సీ అప్లికేషన్కి మ్యాప్ అవుతుంది. దాని డీటెయిల్స్ మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ లెంత్ ఆఫ్ లైన్ అనేది 0 meters చూపిస్తుంది, ఎందుకంటే ఇంకా మనం డిజిటల్ సర్వే అనేది స్టార్ట్ చేయలేదు. సో ఇక్కడ మీరు వ్యూ ఆర్ కంటిన్యూ సర్వే అని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు గూగుల్ మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఆ గూగుల్ మ్యాప్లో మీకు ఈ రెడ్ కలర్ పిన్ చూపిస్తుంది కదా, అది మీరు ఉన్న పొజిషన్ అన్నట్టు. సో ఎప్పుడు కానీ డిజిటల్ సర్వే అనేది కన్జ్యూమర్ ప్రిమిసెస్కి దగ్గరలో ఉన్న ఎగ్జిస్టింగ్ పోల్ నుండి స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ మార్క్ ఎగ్జిస్టింగ్ పోల్ లొకేషన్ అని ట్యాప్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ లాక్ లొకేషన్ అనేది క్లిక్ చేయాలి. మీరు ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ పోల్ దగ్గర నిలబడతారో అక్కడ లాక్ లొకేషన్ క్లిక్ చేయాలి. దెన్ మన యాప్ వచ్చేసి ఆ కోఆర్డినేట్స్ మీరున్న కోఆర్డినేట్స్ అండ్ అక్యురసీ చూపిస్తుంది. క్యాప్చర్ చేసిన కోఆర్డినేట్స్ అండ్ అక్యురసీ చూపిస్తుంది. సో ఇక్కడ పోల్ నెంబర్ అనేది టెస్ట్ పోల్ నెంబర్ నేను సమ్ శాంపుల్ 23 ఇస్తున్నాను. జీపీజీ 23 అని ఇస్తున్నాను. అండ్ మీరు పోల్ టైప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు ఎస్టీ లైన్ ఎక్స్టెన్షన్ చేస్తూ తర్వాత ఎల్టీ లైన్ ఒక డిటిఆర్ ఇచ్చేసి ఎల్టీ లైన్ ఎలా ఎక్స్టెన్షన్ చేయాలో చూపిస్తాను. సో దాని గురించి అని హెచ్టీ సర్క్యూట్స్ ఎన్ని అని అడుగుతుంది. సో ఇక్కడ నేను సమ్ 11 kV 3-phase లైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ చూస్ కండక్టర్ టైప్ ఫర్ ఎగ్జాంపుల్ 55 square mm సెలెక్ట్ చేశాను. అండ్ నాకు ఇంకా ఈ ఎగ్జిస్టింగ్ పోల్ మీద ఏమన్నా నాకు ట్యాప్ చేయడానికి ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉంటే అది యాడ్ చేసుకోవాలి. నేను అది యాడ్ మెటీరియల్ క్లిక్ చేసి యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ల్యాంప్స్ యాడ్ చేస్తాను. నేను MS బ్యాక్ ల్యాంప్స్ ఫర్ 9.1 PSSC పోల్ సెలెక్ట్ చేశాను. సో ఇది మీరు క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ని బట్టి. నేను ప్రజెంట్ 1 ఉంచాను. అండ్ ఇంకా క్రాస్ ఆర్మ్ యాడ్ చేస్తున్నాను. లెవెన్ కేవీ ట్యాపింగ్ క్రాస్ ఆర్మ్ యాడ్ చేశాను. తర్వాత నేను ప్రివ్యూ అండ్ సేవ్ క్లిక్ చేస్తున్నాను. సో నేను యాడ్ చేసిన మెటీరియల్ నాకు ప్రివ్యూ చూపిస్తుంది. అండ్ సేవ్ పోల్ క్లిక్ చేస్తున్నాను. మీకు ఇలా కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ మీకు వెంటనే ఇక్కడ పోల్ అనేది చూపిస్తుంది. మీరు ఎక్కడైతే పోల్ మార్క్ చేశారో చూపిస్తుంది. సో నేను ఈ పోల్ని ట్యాప్ చేసి దీని తర్వాత నెక్స్ట్ పోల్కి వెళ్ళాలి. సో నేను ఈ పోల్ని క్లిక్ చేస్తున్నాను. పోల్ని క్లిక్ చేశాక వ్యూ పోల్ డీటెయిల్స్, మాడిఫై పోల్ డీటెయిల్స్, ఎక్స్టెండ్ ద లైన్. మీరు పోల్ డీటెయిల్స్ కనుక ఏమైనా మాడిఫై చేయాలనుకుంటే, ఇంకేమైనా యాక్సెసరీస్ అంటే లైక్ ఇంకేమైనా మెటీరియల్స్ యాడ్ చేయాలి, క్వాంటిటీ అడ్జస్ట్ చేయాలంటే మాడిఫై పోల్ డీటెయిల్స్ క్లిక్ కొట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాడ్ కానీ డిలీట్ కానీ చేయొచ్చు. నేను ఇక్కడ నుండి నెక్స్ట్ పోల్కి వెళ్తున్నాను కాబట్టి ఎక్స్టెండ్ ది లైన్ క్లిక్ చేశాను. సో ఇది ఇంకో స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ నేను ఇప్పుడు నెక్స్ట్ పోల్కి లొకేషన్కి వెళ్ళి అక్కడ
నా లొకేషన్ లాక్ చేయాలి. సో నేను నెక్స్ట్ పోల్కి వెళ్తున్నాను. సో నేను ఇక్కడ ప్రపోజ్డ్ 11 kV నెక్స్ట్ పోల్ దగ్గరకు వచ్చాను. సో ఇక్కడ నేను లాక్ లొకేషన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను 36.82 మీటర్స్ చూపిస్తుంది. అంటే ఇందాకటి ఎగ్జిస్టింగ్ పోల్కి నేను వచ్చిన పోల్ లొకేషన్కి 36.82 మీటర్స్ చూపిస్తుంది. సో నేను ఇక్కడ లాక్ చేస్తున్నాను లొకేషన్. లాక్ చేసి ఇక్కడ పోల్ టైప్ ఏంటి అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. 9.1 మీటర్ పోల్ సెలెక్ట్ చేశాను. హెచ్టీ సర్క్యూట్స్ 11K 3 phase అండ్ కండక్టర్ టైప్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు కొత్త పోల్ ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ కొత్త పోల్కి కావాల్సిన మెటీరియల్ అన్నీ యాడ్ చేయాల్సి ఉంటుంది. లెవెన్ కేవీ పిన్ ఇన్సులేటర్ సెలెక్ట్ చేశాను నేను 3 క్వాంటిటీ. సో నేను శాంపుల్గా ఎంటర్ చేశానండి మెటీరియల్. ప్రివ్యూ అండ్ సేవ్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ నుండి పోల్ లొకేషన్ అనేది మార్క్ అయింది. సో నేను మళ్ళీ ఈ పోల్ నుండి నెక్స్ట్ పోల్కి వెళ్తున్నా అండి. సో నెక్స్ట్ ప్రపోజ్డ్ పోల్ లొకేషన్కి అరైవ్ అయ్యాను. సో ఇక్కడ నేను నా ప్రీవియస్ పోల్ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసి ఎక్స్టెండ్ లైన్ క్లిక్ చేస్తున్నాను. లొకేషన్ లాక్ చేశాను. మీకు ఇక్కడ మీరు ప్రీవియస్ పోల్ నుండి ఈ లొకేషన్ వరకు ఎంత డిస్టెన్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ 78.79 మీటర్స్ వచ్చింది కాబట్టి టూ ఫార్ అని చూపిస్తుంది. బట్ ఫీల్డ్ కండిషన్ బట్టి మీరు ఏదో లాక్ చేసుకోవచ్చు, లేదా మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీరు డిస్టెన్స్ అనేది కరెక్ట్ మార్క్ చేసుకోవచ్చు. హెచ్టీ సర్క్యూట్ 3 phase లైన్, కండక్టర్ టైప్ 55 square meters, 55 square mm. అండ్ మెటీరియల్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. లెవెన్ కేవ్ డిస్క్ ఇన్సులేటర్స్ వేస్తున్నాను నేను ఇక్కడ 3. అండ్ బ్యాక్ క్లాంప్స్ ఒకటి, అండ్ స్టే సెట్ కూడా వేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను డిటిఆర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక డిటిఆర్ ప్రపోజ్ చేస్తున్నాను అనుకోండి, లైక్ 25 kV డిటిఆర్ ప్రపోజ్ చేస్తున్నాను. అండ్ మీరు అవన్నీ కూడా దానికి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను జస్ట్ శాంపుల్ ఇది మాత్రమే యాడ్ చేశాను. ప్రివ్యూ కొట్టేసి సేవ్ కొడుతున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక పోల్ కూడా మార్క్ అయిపోయింది. భవానీ నగరి ఫీడర్ మీద లైన్ వర్క్ కారణంగా లైన్ క్లియరెన్స్ కోరకు అభ్యర్థన చేయబడింది. సో నేను ఇక్కడ డిటిఆర్ ప్రపోజ్ చేశాను. సో ఇక్కడ నుండి మళ్ళీ నేను ఎల్టీ లైన్ ఎక్స్టెన్షన్ చేయాలి డిటిఆర్ నుండి. సో నేను మళ్ళీ నెక్స్ట్ ఈ డిటిఆర్ దగ్గర నుండి నెక్స్ట్ ఎల్టీ పోల్ ఎక్కడ వస్తుందో
ఆ లొకేషన్కి వెళ్తున్నాను నేను. సో ఇక్కడ నేను ఒక ఎల్టీ పోల్ ప్రపోజ్ చేయాలి. సో నేను ఇక్కడ ఇది క్లిక్ చేసి ఎక్స్టెండ్ లైన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నా లొకేషన్ లాక్ చేస్తున్నాను. 36.37 మీటర్స్కి వస్తుంది. TGNPDCL అలర్ట్, గోకర్ణగా ఫీడర్ మీద లైన్ వర్క్ కారణంగా లైన్ క్లియరెన్స్ కోరకు అభ్యర్థన చేయబడింది. సో ఇది పోల్ టైప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. లెట్స్ సే 140 kgs PSC 8 మీటర్ పోల్ సెలెక్ట్ చేశాను నేను. సో నెంబర్ ఆఫ్ సర్క్యూట్స్ అడుగుతుంది ఇక్కడ. ఎల్టీ సర్క్యూట్, 3 phase 5 వైర్ లైన్, 3 phase 3 వైర్ లైన్, 2 వైర్ లైన్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ కండక్టర్ టైప్ 34 square mm సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మీరు ఇంకా మెటీరియల్ యాడ్ చేయాల్సి ఉంటుంది, లైక్ ఎల్టీ పిన్ ఇన్సులేటర్స్, విత్ పిన్ సెలెక్ట్ చేశాను. అండ్ మీకు రిక్వైర్డ్ మెటీరియల్ అంతా కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. TGNPDCL అలర్ట్, భవానీ నగరి ఫీడర్ మీద లైన్ క్లియరెన్స్ కొట్టి సేవ్ అభ్యర్థనను చేస్తున్నాను నేను. ఆపరేషన్ ఆమోదించారు. ఇప్పుడు ఇక్కడికి దయచేసి ఎల్టీ సబ్స్టేషన్ పోల్ ఆపరేటర్ ఎక్స్టెన్షన్ లైన్ చూపిస్తుంది. క్లియరెన్స్ ను ఇది నిర్ధారించే ఎల్టీ వరకు లైన్ వేచి కాబట్టి మనకు చూడండి. డిఫరెంట్ కలర్లో చూపిస్తుంది. సో నేను ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పోల్ దగ్గరికి వెళ్తున్నాను. నెక్స్ట్ ఎల్టీ ప్రపోజ్డ్ పోల్ లొకేషన్కి వెళ్తున్నాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రపోజ్ చేసిన ఎల్టీ పోల్ని ట్యాప్ చేసి ఎక్స్టెండ్ లైన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నా లొకేషన్ లాక్ చేస్తున్నాను. ఇది మోర్ దెన్ 40 మీటర్స్ కాబట్టి మీకు రెడ్ కలర్లో చూపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ TGNPDCL అలర్ట్, గోకర్ణగా ఫీడర్ మీద దిస్ లైన్ ఈజ్ లోడ్ క్లియరెన్స్ పాయింట్ ఆర్ అభ్యర్థనను కన్జ్యూమర్ ప్రిమిసెస్ అని ఆపరేషన్ క్లిక్ ఆమోదించారు. చేయొచ్చు, లేదా దయచేసి ఇక్కడ పోల్ సబ్స్టేషన్ కూడా మార్క్ ఆపరేటర్ చేయొచ్చు. లైన్ నేను క్లియరెన్స్ ను నిర్ధారించే వరకు వేచి చూడండి. నేను ఇంకో పోల్ ఎల్టీ పోల్ ప్రపోజ్ చేస్తున్నాను ఇక్కడ. ఎల్టీ సర్క్యూట్స్, 3 phase 5 వైర్ లైన్ అండ్ కండక్టర్ టైప్ 34 square mm. యాడ్ మెటీరియల్, క్లిక్ చేస్తున్నాను. సేవ్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకో ఎల్టీ పోల్ ప్రపోజ్ చేయడం అయిపోయింది. సో ఈ పోల్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు లోడ్ అనేది ఇవ్వాల్సి ఉంది, అంటే కన్జ్యూమర్ ప్రిమిసెస్కి ఇవ్వాల్సి ఉంది. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రిమిసెస్ ఉంది అనుకోండి, కన్జ్యూమర్ ప్రిమిసెస్. నేను మళ్ళీ ఇక్కడ ఇంతకుముందు ప్రపోజ్ చేసిన పోల్ని క్లిక్ చేసి ఎక్స్టెండ్ ది లైన్ క్లిక్ చేశాను. లొకేషన్ లాక్ చేశాను జస్ట్ 10 మీటర్స్ లొకేషన్లోనే. దిస్ ఈజ్ లోడ్ పాయింట్ ఆర్ కన్జ్యూమర్ ప్రిమిసెస్ క్లిక్ చేయండి. TGNPDCL అలర్ట్, గోకర్ణగా ఫీడర్ మీద లైన్ క్లియరెన్స్ సబ్ స్టేషన్ ఆపరేటర్. సో ఇక్కడ నేను దిస్ ఈజ్ లోడ్ పాయింట్ ఆర్ కన్జ్యూమర్ ప్రిమిసెస్ సెలెక్ట్ చేశాను. సో మీరు లోడ్ పాయింట్ ఆర్ కన్జ్యూమర్ ప్రిమిసెస్ అన్నారు కాబట్టి మీకు ఇంకా మెటీరియల్ యాడ్ చేయమని అన్నీ ఏం అడగదు. సో ప్రివ్యూ అండ్ సేవ్ క్లిక్ చేయండి. సో సేవ్ అయిపోతుంది. సో మీకు ఇక్కడ అనేది మీరు లోడ్ పాయింట్ మార్క్ చేశారు. సో దీన్ని మీరు ఎస్టిమేట్ సమ్మరీ జనరేట్ చేయొచ్చు. దీనిపైన క్లిక్ చేసి జనరేట్ సమ్మరీ అని క్లిక్ చేస్తే మీకు టోటల్ మీరు ప్రపోజ్ చేసిన మెటీరియల్ అన్నీ కూడా చూపిస్తుంది. ఈ విధంగా మీకు టోటల్ ఎన్సీ అప్లికేషన్ ఏంటి, మీరు ఇచ్చిన వర్క్ డిస్క్రిప్షన్, కన్జ్యూమర్ నేమ్, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ చూపిస్తుంది. సో మీరు ఎదర్ ఇది షేర్ చేసుకోవచ్చు లేదా రివ్యూ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ స్కెచ్ అనేది కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది.
జనరేట్ స్కెచ్ పీడిఎఫ్ క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ప్రపోజ్ చేసిన లైన్ అనేది ఈ విధంగా మనకు జనరేట్ అయి చూపిస్తుంది. సో టోటల్ 214 మీటర్స్ వచ్చిందండి మనం టోటల్ ప్రపోజ్ చేసిన లైన్ మన ఎగ్జిస్టింగ్ దగ్గర నుండి ఇక్కడికి. ఇక్కడ ఏంటంటే ఈ ఈ స్క్వేర్ బాక్స్ రెడ్ కలర్లో ఉంది ప్రపోజ్డ్ డిటిఆర్, అండ్ ఇక్కడ ట్రయాంగిల్ వచ్చేసి మన లోడ్ ప్రిమిసెస్ అండి, అంటే కన్జ్యూమర్ ప్రిమిసెస్ లోడ్ పాయింట్ అన్నట్టు. సో మీకు ప్రతి స్పాన్ డీటెయిల్స్ చూపిస్తుంది, స్పాన్ లెంత్ చూపిస్తుంది. మోరోవర్ మీకు ఇక్కడ లెజెండ్ కూడా ఉంటుంది, ఏం పోలే అక్కడ కనిపించేది, అండ్ లైన్ కలర్ని బట్టి అది మన ఏ టైప్ ఆఫ్ లైన్ అనేది కూడా చూపిస్తుంది. లైక్ ఇప్పుడు రెడ్ కలర్ అనేది ప్రపోజ్డ్ హెచ్టీ లైన్ అన్నట్టు, అండ్ ఇక్కడ డిటిఆర్ తర్వాత నుండి బ్లాక్ కలర్ లైన్ అని వచ్చేసి ఎల్టీ లైన్ అన్నట్టు. ఇఫ్ మీకు హెచ్టీ బై ఎల్టీ ప్రపోజ్ చేస్తే మీకు ఈ డాటెడ్ లైన్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఈ ప్రపోజ్ చేసాం కదా, ఈ డిజిటల్ సర్వే అయిపోయింది కదా. సో నేను బ్యాక్ క్లిక్ చేస్తున్నాను. ఎగ్జిట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. అంటే కన్జ్యూమర్ ప్రిమిసెస్కి 214 మీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ లెంత్ ఉంది ఎగ్జిస్టింగ్ పోల్ నుండి అని చూపిస్తుంది. సో దానికి లెస్ దెన్ 1 కిలోమీటర్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది. సో మీరు ఇంకేమన్నా లైన్ లెంత్ వేరే ఫోన్ నుండి అప్డేట్ చేసినా ఏం చేసినా కూడా అప్డేట్ డిస్టెన్స్ అని క్లిక్ చేస్తే మళ్ళీ ఒకసారి డిస్టెన్స్ కూడా అప్డేట్ అవుతుంది. సో యాజ్ యూజువల్గా మీరు ఈ మిగతా పర్టికులర్స్ అన్నీ ఎంటర్ చేసి మీరు ఫీజిబిలిటీ స్క్రీన్ అనేది ప్రొసీడ్ కావచ్చు.